వైసీపీ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైందని శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు గొంతు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారిపై టీడీపీ నేతలు రా కదలిరా అంటూ పాదయాత్ర చేశారు. ఈ రహదారిపై వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదరావు మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. రహదారులపై ప్రజలు ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రహదారులు వేయడం చేత కాకపోతే టీడీపీ కార్యకర్తలు భిక్షాటన చేసి మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ఇక్కడ ఆముదాల వలస నియోజకవర్గంలో ఒక స్పీకర్ దేవాలయం, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి ఒక అసెంబ్లీకి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పుకోబడుతున్న రాష్ట్ర రెవెన్యూ ప్రస్తుత మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు నాయకులు కాకలు తీరిన ఉద్దండులు, యోధులు, రాజకీయ ఉద్దండులు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రపోయి, కుంభకర్ణుడు నిద్రపోయి, దున్నపోతు నిద్రపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలు పోయాయి, పదుల సంఖ్యలో చనిపోయారు, వందలాది మందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఇంకెంతమందికి పొట్టను పెట్టుకుంటారు అని నేను